ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం అంశము క్షేమము. దేవుడు మనకు క్షేమమును కలుగజేస్తానని వాగ్దానం చేశారు. కొన్ని వాగ్దానాలు చూద్దాం. కీర్తనల గ్రంథము 128 అధ్యాయము 5వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. రెండోదిగా యోబు గారి గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనము. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ప్రసంగి 7వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమందు సుఖముగా నుండుము, ఆపద్దినమందు యోచించుము. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 15వ వచనము. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. రూతు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనము. ఆ స్త్రీ ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనము. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. చివరిగా 3వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవును అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు క్షేమము గురించి మాట్లాడారు. క్షేమము గురించి దేవుడు మనకి వాగ్దానాలు చేశారు. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. దేవుడు భవిష్యత్ కాలాన్ని ఎరిగిన దేవుడు. దీని భవిష్యత్తు గురించి మనకు చెప్తున్నాడు. దీనికి ఉదాహరణగా అబ్రహాం గారి దగ్గర మనం చూస్తే, అబ్రహాం గారికి ఇంకా సంతానం కలగక ముందే నీ సంతానపు వారు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారని ప్రభువారు చెప్పారు. అంటే దేవుడు భవిష్యత్తును ఎరిగిన దేవుడు. భవిష్యత్తులో మనం క్షేమం కలిగి ఉంటామా, ఏమైనా ఇబ్బందులు పడతామా అన్నది దేవుడు మనకి ముందుగానే హెచ్చరిస్తున్నారు. అలాగే యోబు గారి గ్రంథంలో చూస్తే, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను అని దేవుడు చెప్తున్నాడు. అయితే యోబు గారు ఆస్తంతా పోగొట్టుకున్నప్పుడు, కుమార్తెలను పోగొట్టుకున్నప్పుడు, తన భార్య తనను దూషించినప్పుడు, చనిపోయి దేవుణ్ణి దూషించి చనిపోవచ్చుగా అని తన భార్య దూషించినప్పుడు, తనకున్న రోగాన్ని బట్టి ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యల్లో ఆయన చనిపోతాడేమో అనుకున్నాం. కానీ ఆయన ఓపిక కలిగి నా విమోచకుడు సజీవుడు అని చెప్పాడు. అయితే ఆయన సజీవుడని ఆయన ఎరిగాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని ఎరిగాడు. నన్ను దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని నమ్మబట్టే నా విమోచకుడు సజీవుడు. అంటే ఇన్ని బాధల నుంచి, ఇన్ని శ్రమల నుంచి నన్ను విడిపించడానికి నా విమోచకుడు సజీవుడు అని ఎరిగాడు. అలాగే మనం కూడా మన విమోచకుడు సజీవుడు అని ఎరిగి ముందున్న కాలాన్ని దేవునికి అప్పగించి కనిపెట్టుకుంటూ ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా, నిశ్చయముగా దేవుడు మనల్ని క్షేమముగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే నేనెన్నడూ కదలనని క్షేమకాలమున అనుకొంటిని. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నేనెన్నడూ కదలనని క్షేమకాలమున అనుకొంటిని అంటున్నాడు. అంటే క్షేమముగా ఉన్నప్పుడు నేను ఇంకా ఇలాగే ఉంటాను, బాగుంటాను అని అనుకున్నాడంట. అదే మనకున్న పరిస్థితిని బట్టి దుఃఖంలో ఉన్న పరిస్థితులైనా, నేను క్షేమంలో ఉన్న పరిస్థితులైనా, రోగంలో ఉన్న పరిస్థితులైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితి ఖచ్చితంగా, నిశ్చయంగా జీవితకాలమంతా ఉంటదని మనం అనుకోకూడదు. భవిష్యత్ కాలాన్ని ఎరిగిన దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ఈ రోజు శ్రమ ఉండొచ్చు, రేపు సంతోషం ఉండొచ్చు. ఈ రోజు దుఃఖం ఉండవచ్చు, రేపు సంతోషం ఉండవచ్చు. ఈ రోజు సంతోషముగా ఉండవచ్చు, రేపు దుఃఖం ఉండవచ్చు. ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి మనం అప్పగించుకుంటూ, దేవుని పాదాలు పట్టుకుంటూ, మన దేవుని మీద ఆధారపడుతూ జీవించాలి.
అలాగే వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగాను ఉన్నారు. దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడి జీవిస్తామో మనం ఎంతో క్షేమముగా ఉంటాము, సొగసుగాను ఉంటాము, ఇంకా సువాసన పరిమళముగాను ఉంటాము. ఎఫెసీయులు రాసిన పత్రికలో చూస్తే. అలాగే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనంలో, సుఖదినమందు సుఖముగా ఉండుచు ఆపద్దినమందు యోచించుము. సుఖదినమందు సుఖముగా ఉండాలి, ఆపద్దినం వచ్చినప్పుడు యోచించుకోవాలి. అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకొని ఏదైనా దేవునికి ఆయాసకరంగా అవిధేయకరంగా ఉన్నాయో చూచుకొని అవి ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని, లేనట్లయితే దేవునికి మనం అప్పగించుకుంటే దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. ఆయన పటిష్టమైన హస్తాల్లో భద్రపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అలాగే వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టుచుందురు. ముసలితనమందు కూడా ఇంకను చిగురు పెట్టుచుందురు. వారు సారము కలిగి పచ్చగా నుందురు. దీనికి ఉదాహరణగా నూతన నిబంధనలో కూడా చూస్తే బాప్తిసం ఇచ్చి యోహాను గారి తల్లిదండ్రులు మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ముసలితనమందును ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. అంటే ముసలితనమందు కూడా వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి, ఆయన కరెక్ట్గా దంపతులిద్దరూ నీతిగా దేవుని మీద ఆధారపడి జీవించారు కాబట్టి వారికి ముసలితనమందు యోహాను గారిని అనుగ్రహించారు, గర్భఫలాన్ని అనుగ్రహించారు. అలాగే ఆ స్త్రీ ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసెను, రాహేలును పోలిన దానిగాను లేయను పోలిన దానిగాను చేయును గాక. అంటే దేవుడు మన తరతరాలు మన జీవితంలో మనం ఒక మూల పురుషులుగా ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటను అంగీకరించి దేవునికి ఇష్టానుసారంగా మనం నడుచుకుంటామో మన వంశంలో మనం మూల పురుషులుగా ఉంటాం. మన పిల్లలు మన గురించి చెప్పుకోవడానికి, అంటే ఫలానా వాళ్ళు మా వంశంలో ఫలానా వాళ్ళు దేవుని మీద నడిచి దేవుని మీద ఆనుకొని దేవుని సేవ చేశారు కాబట్టి ఈరోజు మాకు ఇంత భాగ్యం కలిగిందని మన పిల్లలు మన గురించి చెప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇలాగ ఎంతో మందిని మనం ఎరుగుదాము. మన నిజ జీవితంలో ఎంతో మందిని మనం చూస్తున్నాము. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, క్షేమము కలిగి సుఖించెదరు. దీనులుగా ఉన్నవారు భూమిని స్వతంత్రించుకున్నారు. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగంలో చెప్పారు. దీన మనస్సు గాలు వారు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు అని చెప్పి ప్రభు వారు చెప్పారు. అలాగే బహుక్షేమము కలిగి సుఖించెదరు, బహుక్షేమము కలిగి సుఖిస్తామని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. చివరిగా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అయితే మొదటిగా మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అయితే మన భౌతికమైన పరిస్థితులు కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని దేవుడు ప్రార్థించుచున్నాడు. అలాగే అయితే యోహాను గారు ఇది రాశారు. ప్రభువారు మన జీవితంలో మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము భౌతికమైన విషయాల్లో కూడా వర్ధిల్లుతావు. అంటే మొదటిగా మన ఆత్మ వర్ధిల్లాలి. మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము భౌతికంగా మనం వర్ధిల్లగలము అని దేవుడు చెప్తున్నారు. అయితే దేవుడి వాగ్దానం మన పట్ల నెరవేర్చును గాక. అయితే మొదటిగా నీ ఆత్మను వర్ధిల్లింపచేస్తే, నీవు దేవుని ఆనుకొని నీ ఆత్మను వర్ధిల్లింప చేసుకోగలిగితే భౌతికమైన విషయాల మీద కూడా నిన్ను నువ్వు కంట్రోల్ చేయగలవు. నీ భౌతికమైన విషయాలు, నీ ఫ్యూచర్ విషయాలు కూడా నీకు లోబడి ఉంటావని దేవుడు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల ఈ వాక్యాలన్నీ నెరవేర్చబడును గాక. ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.